నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. బెజవాడ రాజకీయాల్లో ఆయనది ఒక ప్రత్యేక స్థానం. 2019లో ఒకరి గెలుపు కోసం పనిచేస్తే ఇప్పుడు మరొకరి గెలుపు కోసం ఆయన రంగంలో దిగారు. బెజవాడ పాలిటిక్స్లో ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక అభ్యర్థి కోసం పనిచేయబోతున్నారు, గెలిపించుకు తీరుతానని చెప్తున్నారు. 2019లో ప్రత్యర్థిగా ఉన్న ఆయన వెంట ఇప్పుడు నడవడానికి గల కారణం ఏంటి, అసలు బెజవాడ పాలిటిక్స్ ఏంటి, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు కోగంటి సత్యం ఉన్నారు. ఈ పేరు అందరికీ సుపరిచితమే. బెజవాడ వాసులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పేరున్నటువంటి కోగంటి సత్యం ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ 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 ఇప్పుడు మీరు 2019లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమామహేశ్వరరావుకి ఓటు వేయొద్దంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మల్లాది విష్ణుకే ఓటు వేయని చెప్పారు. కానీ ఇప్పుడు 5 ఏళ్ళు తిరక్క ముందే మరోసారి బోండా ఉమాకి ఓటు వేయమని చెప్తున్నారు. ఎందుకు ఉల్టా అయింది? ఎందుకు 2019లో ఆ నిర్ణయం తీసుకున్నారు, 2024 వస్తే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? అంటే 2099లో ఫస్ట్ ఉమామహేశ్వరరావుని విజయవాడ తీసుకొచ్చి మన ఫ్యాక్టరీలో షేర్ ఇచ్చి ఆయన మేము కలిసి వ్యాపారం చేయడం జరిగింది. ఇట్లా 2006లో ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోవడం జరిగిందండి. కానీ 2016 వచ్చినప్పటికీ ఖైరతాబాద్కి పోటీగా వినాయకుడు 63 అడుగులు మట్టి వినాయకుడిని ఘంటసాల వెంకటేశ్వర సంగీత కళాశాలలో పెట్టడం జరిగింది. అలానే 2017లో 72 అడుగులు వినాయకుడిని పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా అది దాంట్లో మా వాళ్ళలో కొంతమందిని చీల్చి, అంటే వాళ్ళే చీలిపోయి ఉమామహేశ్వరరావు తీసుకొని వచ్చి ఆ విగ్రహాన్ని భగవంతుని కబ్జా చేశారనే కోపంతో నన్ను అది కాకుండా నా మీద ఫాల్స్ కేసు పెట్టి నన్ను 13 రోజులు లోపల పెట్టించారనే ఉద్దేశంతో ఓడించాలి, ఏమైనా సరే ఆ గణపతి స్వామి ఉన్నారు, మన అందరూ అమ్మవారు ఉన్నారు అనే ఉద్దేశంతో నేను ఓడించడం జరిగిందండి ఆ రోజున. అంటే సార్ శత్రువు మిత్రుడు ఎలా అయిపోయారంటే 2016లో ఆ ఇన్సిడెంట్ ఓకే, చాలామంది తెలుసు. వినాయక చవితి రోజు ఆ ఇష్యూ, విగ్రహం సంబంధించి మట్టి విగ్రహం సంబంధించి ఇష్యూ అంతా నడిచింది. మీ మీద కేసులు కూడా నమోదాయి. అప్పుడు శత్రువుకు ఉన్నటువంటి బోండామేమో ఇప్పుడు మిత్రుడు ఎందుకు అయ్యారు? ఎందుకు ఆయనతో కలవాలనుకుంటున్నారు? అప్పుడు కూడా నాకు శత్రువు కాదండి, నేను అనుకోలే శత్రువుగా. మీరందరూ అనుకుని ఉండొచ్చు, లేదు ఉమా గారు కూడా అనుకున్నారేమో, కానీ నేను మాత్రం శత్రువు అనుకోలే. ఎందుకంటే నా దగ్గర పెరిగిన పిల్లాడు కింద లెక్క నాకు. ఎందుకంటే పిల్లలు తప్పు చేస్తుంటారు, కానీ పద్దాగా కొడుతూనే ఉంటామా. మార్పు కోసం, వాళ్ళు మారటం కోసం మనం ప్రయత్నిస్తాం. ఇట్లా మారారు కాబట్టి నా మీద ఆయన పెట్టిన కేసులు, ఆయన మా మీద పెట్టి, మేము ఆయన మీద పెట్టిన అన్ని కూడా అందరు కలిసి హైకోర్టులో వెళ్ళి 3 సంవత్సరాలు అయింది. అన్ని కేసులు అన్ని కొట్టేయించుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా చక్కగా వెనక ఎలా ఉన్నాము 99 నుంచి అట్లా ఏ మ్యారేజెస్లో కానీ ఫంక్షన్స్లో కానీ ఎక్కడికి వచ్చినా చక్కగా మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఈసారి అతను తప్పని తెలుసుకున్నాడు. అది కాకుండా ఈ పద్దాకా శత్రుత్వమైన మన ఉమా, మన కుటుంబం అనే ఉద్దేశంతో నేను ఉమా గారిని గెలిపించాలని అనుకున్నానండి. నా గాలి వచ్చినప్పటికీ ఈ 2 డిస్ట్రిక్ట్లో కూడా 5,000 నుంచి 20,000, 25,000 ఓట్ల వరకు కూడా ఉండే నియోజకవర్గాలు ఉన్నాయండి 2 జిల్లాల్లో. నా సొంత ఓటి. ఎందుకంటే చర్చిలు కానివ్వండి, విగ్రహాలు, అంబేద్కర్ గారి, బాబు జగజీవన్ రావు విగ్రహాలు కానివ్వండి, మసీదులు కట్టనివ్వండి, అన్నదానాలు చేయనివ్వండి, దాన ధర్మాలు చేసిన దాని మీద ఈ 2 డిస్ట్రిక్ట్లో కూడా కొంత నా పవర్ పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి నేను ఇంకా చాలా మంది కూడా ఇండైరెక్ట్గా ఉపయోగపడతానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సరే, అంటే కోగంటి సత్యం 2019లో మల్లాది విష్ణుకు ఓటేయమన్నారు, 2024 వచ్చేసరికి బొండా ఉమాకు ఓటేయమంటున్నారు. మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, మిమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళు ఎందుకు కోగంటి సత్యం ఒక స్థిరత్వం లేకోకుండా ఒకసారి ఒకరికి ఓటేయమంటున్నారు, ఇంకోసారి ఇంకోటి ఓటేయమంటున్నారు? నేను మాట్లాడుకునే పరిస్థితి రాదా? రాదండి. ఎందుకంటే కోగంటి సత్యం మారిన మనిషిని క్షమిస్తాడు. కాబట్టి మనం కూడా మారదాము, మనం కూడా ఈసారి ఉమాను గెలిపిద్దాం అనే ఉద్దేశంతో నేను మొన్న దాదాపు 10-15 రోజులు బట్టి సెంట్రల్ నియోజకవర్గంలో తిరుగుతున్నానండి. అందరూ కూడా అన్న మీరు ఎటు చెప్తే అట్టే, మేము అప్పుడు తప్పు చేశారు కాబట్టి. కానీ ఇక తప్పు కక్షలు ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే వెనక 72 నుంచి కూడా జరుగుతున్నటువంటి మర్డర్స్ చూసుకుంటే అట్లా ఉంటాయి. కానీ ఆ విధంగా కాకుండా మనం అందరూ కూడా కలిసి పనిచేయడం మంచిదే అన్న అని చెప్పేసి మరి జనం అందరూ కూడా చెప్పడం జరిగిందండి నాకు. అందు గురించి నేను ఉమా గారినే గెలిపించాలని నిర్ణయించుకున్నాను. నేనే కాదు, ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా, నేను తెలిసిన వాళ్ళు కానివ్వండి, నేను సహాయ సహకారాలు అందించిన వాళ్ళు కానివ్వండి, నాకు సహాయ సహకారాలు అందించిన వాళ్ళు కానివ్వండి, అందరం కూడా బొండా ఉమాని గెలిపించాల్సిందని చెప్పేసి ఉద్దేశిస్తారు. వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా
ఒప్పుకోబట్టే నేను కూడా ప్రయత్నించడం జరిగింది. లేకపోతే గమ్మున ఊరుకొని మరుగున కూర్చుని ఉండేవాడిని. ఓకే. కానీ వాళ్ళందరూ కూడా మీరిద్దరు కలిసిపోయి ఉన్నారు, ఎలాగో మాట్లాడుకుంటున్నారు, ఎందుకు సచిన్ గారు గెలిపించండి ఒకసారి ఉమ్మని. లాస్ట్ టైం కూడా పాపం 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాడు అని చెప్పేసి అంటం వల్లే మేము పనిచేయడం జరిగింది. అందుకని నన్ను ఎవరు బ్యాడ్గా భావించరండి, ఎవరు బ్యాడ్గా అసలు అనుకోరు కూడా. ఓకే. ఇప్పుడు ఇద్దరు కలిసిపోయారా సార్? బోండా ఉమ్మ గారు మీరు కలిసిపోయారా? కలిసామండి. ఇప్పుడు చాలా 3 ఏళ్ళ మట్టి ఓకే. కలిసే ఫంక్షన్స్ అది అట్లా కలుస్తున్నాము, మాట్లాడుకుంటున్నాం, మామూలుగానే ఉన్నామండి అంతా. వీళ్ళు మా మనిషి ఉమ్మ. అంటే బోండా ఉమ్మతో కలవడానికి మల్లాది విష్ణుతో మీకు ఏమైనా విభేదాలు వచ్చాయి? అప్పుడు మీరు గెలిపించే దగ్గరుండి పనిచేసినటువంటి మల్లాది విష్ణుతో. మల్లాది విష్ణు గారు ఆ రోజు ఎలా ఉన్నారు, ఆ రోజు కాదు దాదాపు 35-40 ఏళ్ళ నాడు మాతో ఎలా ఉన్నాడో విష్ణు గారు ఈ రోజు కూడా మాతో ఎలా ఉన్నారు. ఇది రంగా గారి దగ్గర ఉన్నప్పటి నుంచి కూడా అప్పుడు ఎలా ఉండేవారో విష్ణు గారు ఈ రోజు కూడా మల్లాది విష్ణు గారు వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి, వాళ్ళ అమ్మగారు కానివ్వండి, వాళ్ళ నాన్నగారు కానివ్వండి, వాళ్ళ బ్రదర్స్ కానివ్వండి, మాది ఒక కుటుంబంలో ఉంటుందండి. మా అమ్మగారి కుటుంబం మాది ఎలా ఉంటుందో అంతకన్నా ఇంకా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే ఉమ్మగారు వాళ్ళు 99లో రావడం జరిగింది. అలానే వీళ్ళు అంతకుముందు నుంచి కూడా రంగయ్య గారి దగ్గర ఉన్నప్పటి నుంచి కూడా పరిచయం కాబట్టి మాకు విష్ణు గారి కుటుంబంతో బాగా ఇంకా ఎక్కువ సన్నిహితంగా ఉంటుంది. అయినా కానీ విష్ణు గారు ఏదో ఎల్లంపల్లి శ్రీని గారు చేస్తున్నారు కదా అని చెప్పి నేను చేస్తాను అవసరం లేదు కదండి. అదే విష్ణు గారు పోటీ చేసి కానీ నేను ఈసారి మాత్రం కంపల్సరీగా బోండా ఉమ్మకే పనిచేసేవాడిని, ప్రజల కోరిక మేరకు. అదండి. అంటే మీరు ఇలా చెప్తున్నారు, బోండా ఉమ్మని గెలిపించుకుంటా అని చెప్తున్నారు, కానీ వెల్లంపల్లి శ్రీనివాస్ పదే ఒక మాట చెప్తున్నారు, అసెంబ్లీ గేటు కూడా మా బోండా ఉమ్మని తాకనివ్వను, 25,000 మెజార్టీతో నేను గెలవబోతున్నానని పదే ఆయన చెప్తున్నారు. అంటే ఇది పర్సనల్ గ్రడ్జెస్గా తయారైపోయినండి ఇవాళ రాజకీయాలు. వెనక మేము దాదాపు 67 నుంచి నేను రాజకీయాలు చూస్తున్నానండి. ఇప్పటి వరకు కూడా ఈ విధంగా ఈ 10 ఏళ్లలో జరిగినట్టుగా పర్సనల్ గ్రడ్జెస్ పెంచుకొని ఒకరికొకళ్ళు పర్సనల్ గా బూతులు తిట్టుకోవడం అసహ్యం వేస్తుంది రాజకీయాలు అంటే. అట్లా తయారైంది. అట్లనే ఇప్పుడు మొన్న కేసీఆర్ నాని గారు జగన్ గారి గిఫ్ట్ గా నేను 7 నియోజకవర్గాలు ఇస్తానన్నారు. ఇవ్వగలరా? ఇస్తారా? మీ మీడియా సాక్షిగా మీరన్నా చెప్పండి పోనీ. అంటే మీరు ఏమన్నా నాని గారికి ఏమైనా ఛాలెంజ్ చేస్తున్నారా? ఇవ్వగలరా అని? ఓకే, నేను రెడీ. ఎందుకంటే ఇవ్వలేరు ఎట్టి పరిస్థితుల్లో కూడా. 7 నియోజకవర్గాలు రావు. ఆయన ఏదో జగన్ గారు ఎంపీ సీట్ ఇస్తారనే ఉద్దేశంతో చెప్పిన పలుకులు అయి ఉండొచ్చు. అట్లనే టీడీపీ ఎంపీకి వచ్చినప్పటికి ఇంకా నిర్ణయం అవ్వలేదు, బీజేపీతో ఇంకా పొత్తు ఏంటనేది ఇంకా తేలలేదు కాబట్టి ఇంకా టీడీపీ క్యాండిడేట్స్ ఎవరు అనేది ఇంకా నిర్ణయం అవ్వలేదండి. ఎంపీ క్యాండిడేట్ చిన్ని గారు అని చెప్పి ప్రస్తుతం తాత్కాలికంగా చిన్ని గారు ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి ఆయనే అని చెప్పేసి నాతో ఈ మధ్య మా ఉమా గారు కూడా నాతో చెప్పడం జరిగింది. కానీ నాకైతే బీజేపీకి ఇస్తారేమో, బీజేపీతో పొత్తు తర్వాతే ప్రకటించాలి అనే ఉద్దేశం ఉందేమో బాబు గారి దృష్టిలో అనేది కూడా నాకు ఉద్దేశం ఉంది. అది సరే. అంటే కోగంటి సత్యం చాలామంది ఒక కామెంట్ చేస్తున్నారు, కోగంటి సత్యం అవుట్డేటెడ్ అయిపోయారు, ఆయన చెప్పినా ఓటు వేసే పరిస్థితి లేదని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అలాంటి కామెంట్స్ మీద మీ సమాధానం ఏంటి సార్? అసలు ఎక్కడ కామెంట్ లేదండి. ఎందుకంటే అమావాస్య సాక్షిగా చెప్తున్నా, నేను ఇప్పుడు తిరిగాను కదండి సెంట్రల్ నియోజకవర్గంలో, ఎక్కడ చూసినా సరే చాలా హ్యాపీగా మీరిద్దరు కలిసి ఉంటే ఇంకా అంతకన్నా ఏం కావాలి, చాలా మంచిది అని చెప్పేసి అనుకుంటున్నారు తప్ప దాన్ని బ్యాడ్గా భావించి అని బ్యాడ్ కామెంట్స్ కూడా ఇప్పుడు వరకు 2-3 ఇంటర్వ్యూస్ ఇచ్చాను ఈ సెంట్రల్ నియోజకవర్గం గురించి. ఎక్కడ కూడా కామెంట్స్ కూడా పెద్దగా రాలా. కమ్యూనిస్ట్ అంటున్నారు మీరు బిల్డింగ్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఇట్లాంటి చిన్న కామెంట్స్ పెడుతున్నారు. కానీ నేను కమ్యూనిస్ట్ అయినా కానీ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తామని అనుకొని దాదాపు 60 ఏళ్ళ నాడు పుచ్చలపల్లి సుందరయ్య గారు కానివ్వండి, సెంట్రల్ రాజేశ్వర గారివ్వండి, ఎంఎస్ సంబుద్రిబాబు గారు కానివ్వండి, జ్యోతిబాస్ గారు కానివ్వండి, సుందరయ్య గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రాపర్టీస్ అన్ని కూడా పంచేశారు. తొందరలోనే మనకి సోషలిజం వస్తుంది. ఆ విధమైన సోషలిజం వచ్చే రోజు వస్తే పంచడానికి ముందు నేను ఉంటాను కమ్యూనిస్ట్గా చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. సరే, ఇంతమంది రాజకీయాలకు వెనకండి వాళ్ళ గెలుపులో కీలక పాత్ర పోషించిన కోగంటి సత్యం ఎందుకు రాజకీయాల్లో రాలేదు? రాజకీయాల్లో ఎన్నికలు ఎందుకు పోటీ చేయలేదంటే? అంటే ఒకసారి మా అన్నయ్యకి మాత్రం 94లో పోటీ చేశామండి. అది కొబ్బరి చెట్టు గుర్తు 94లో. రామారావు గారు సీట్ ఇచ్చారు.
ఒక ట్రైన్ కూడా సింహగర్జనకి ఒక ట్రైన్ వేసుకొని వెళ్ళాము విజయవాడ నుంచి చెప్పండి. ఓకే. ఇస్తే నెహ్రూ గారు అడ్డంపడి సీటు ఇవ్వడానికి వీలేదు, కోకంటోళ్ళు కావాలో మేము కావాలో తెలుసుకున్నాను అన్నారు. ఎందుకంటే వాళ్ళు పంచాయతీలు చేస్తే డబ్బులు తీసుకుంటారు. మా కోకంటోళ్ళు మా నలుగురు బ్రదర్స్ కూడా పంచాయతీ చేసినా కానీ ఎంగేజ్ చేసినా ఎవరి దగ్గర రూపాయలు తీసుకోం కాబట్టి ఆయన అడ్డం వెళ్ళి సీట్ చెడగొట్టి జయరాజు గారు 83 ఎమ్మెల్యే జయరాజు గారు గెలిపించారు. సరే నెహ్రూ గారు ఏంటో మనం ఏంటో చూసుకుందాం, మరి రామారావు గారు తెలియాలి కదా, మన సత్తా ఏంటో అనేది తెలియాలి కదా అనే ఉద్దేశంతో మా అన్నయ్యని ఇండిపెండెంట్ పోటీ చేస్తే మా ఒక్కరికి 27,500 ఓట్లు వచ్చినాయి. ఓకే. సిపిఐ, సిపిఎం, టీడీపీ, జనతాదళ నలుగురు కలిపి 28,500 వచ్చినాయి. ఓకే. ఇద్దరు కలిపి 55,000 పైన వచ్చినాయి. మధ్యలో కాంగ్రెస్ క్యాండిడేట్ రత్నకుమార్ గారు ఆ అమ్మాయికి 43,000 ఓట్లు వచ్చినాయి. ఆ ఎమ్మెల్యే అయిపోయింది. అట్లా ఒక్కసారి మాత్రం ఎలక్షన్స్ లో పోటీ చేయడం జరిగింది. కానీ నాకు మాత్రం పోటీ చేసి ఈ రాజకీయాల్లో ఈ ఒకరితో శత్రుత్వం ఒకరితో మిత్రత్వం తెచ్చుకునే కన్నా నేను కమ్యూనిస్ట్ అండి. ఓకే. కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అభిమాని. అయినా సరే ఏ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ అవనండి, వైఎస్ఆర్ పార్టీ అవనండి, ఇంకో పార్టీ ఏ పార్టీ అయినా సరే అందరితోటి స్నేహ సంబంధాలతో ఉంటానండి. ఎందుకంటే 10 మంది సహాయపడాలన్నా 10 మంది పని చేయించాలన్నా ఏదన్నా పని ఉంటే వస్తారు కదండి, చేయించాలన్నా కానీ అందరితోటి కరెక్ట్గా మంచిగా ఉంటే మంచిదనే ఉద్దేశంతో నేను వాళ్ళతో మంచిగా ఉండి పనులు చేపిస్తాను తప్ప నేను మాత్రం రాజకీయాల్లో రానండి, నేను పోటీ చేయను. సార్, అంటే కేవలం కోగన్ సత్యం సెంట్రల్ నియోజకవర్గానికి బోండా ఉమాని గెలిపించుకోవడం పనిచేస్తున్నారా, లేకపోతే టీడీపీ విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి టీడీపీకి సంబంధించిన అన్ని స్థానాల్లో టీడీపీ గెలుపు కోసమే పనిచేస్తారా? లేదండి, నేను బోండా ఉమా కోసమే, మా ఉమా కోసమే నేను పనిచేస్తున్నాను. నా గాలి ఈ 2 జిల్లాల్లో కూడా ఉంటుందని చెప్పి ఇందా కూడా అది మాత్రం జరుగుద్ది. తప్పనిసరిగా మా ఉమాని గెలిపించుకోవాలని నా కోరిక. అమ్మవారి దయ వల్ల గెలవాలని చెప్పేసి కూడా ప్రార్థిస్తున్నాను. ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు కానివ్వండి, ఇట్లాంటి మాటలు ఒకళ్ళు మాటలు టోటల్గా ఈ మరీ ముదిరిపోతున్నాయి తప్ప అలా మంచి పద్ధతి కాదేమో అనిపిస్తుంది ఒకళ్ళు మాట్లాడుకోవటం. ఓకే సార్, అంటే 2 జిల్లాల మీద మీ ప్రభావం ఉంటుందంటున్నారు. ఏమైనా వెళ్తారా 2 జిల్లాల్లో ప్రచారం ఏమైనా చేస్తారా? ప్రచారం అంటే అండి, చర్చిలు, గుళ్ళు, మసీదులు కట్టించినవి ఉన్నాయండి 2 జిల్లాల్లో కూడా. ఓకే సార్. వాటి వరకు వెళ్ళి మరి ఆ లోకల్లో వాళ్ళకి చెప్పుకోవాలి కదా. అది ఎవరికి ఓటేమని చెప్తారు? లోకల్ టీడీపీ పార్టీకి ఏమంటారు. ఓకే. ఎందుకంటే మా ఉమాకి ఏమంటుందంటే టీడీపీకి ఏమంటే, అక్కడికి వచ్చేటప్పుడు ఇంకో పార్టీకి ఏమంటే నవ్వుతారు నన్ను. ఓకే. నాకు కూడా మానవత్వం ఉంది, నేను మనిషినే కాబట్టి, అందుకే కమ్యూనిస్ట్ కాబట్టి నేను. తెలుగుదేశం పార్టీ మీద మీ అభిప్రాయం, చంద్రబాబు తెలుగుదేశం పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే వెన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడు, అందులో సమస్య లేదు. ఎందుకంటే 91 నుంచి కూడా బాబు గారి సంగతి నాకు తెలుసు. బాబు గారు మా ఇళ్లలో ఫంక్షన్స్కి, మ్యారేజ్ ఫంక్షన్స్కి అన్నిటికి వచ్చారు, రిసెప్షన్స్ కూడా. కానీ 2017లో నా మీద అన్యాయంగా వినాయకుడిని కబ్జా చేయడమే కాకుండా ఉమామహేశ్వర గారు, మా ఉమా, అలానే జేబీ వెంకటేశ్వర గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు ముగ్గురు కలిసే నా మీద 307 కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి నన్ను జైల్లో పెట్టించారు. ఓకే. అటువంటి చంద్రబాబు నాయుడు, అంతేకాదు ఎన్టీ రామారావు గారిని పడేసిన రోజున హరికృష్ణ గారికి మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇచ్చారు. 6 నెలల తర్వాత ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా లేదు. మరి ఇంకా ఆలోచించండి. అదే కాదు, అసలు ఈ రోజు ఈ రాష్ట్రం 2 ముక్కలు అవడానికి కారణం చంద్రబాబు నాయుడు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. సార్, అంటే మీరు చంద్రబాబుకి ఓటు వేయమని ప్రచారం చేస్తానని చెప్తున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు వెన్నుపోటుదారుడు, చంద్రబాబు పార్టీ రామారావు గారి పార్టీ సార్, ఎన్టీ రామారావు గారి పార్టీ ఇది, చంద్రబాబు నాయుడు గారు కాదు. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ఇవ్వండి కూడా నన్ను అడిగితే. ఓకే. అది రామారావు గారి పార్టీ కాబట్టి నేను ఏమని చెప్తున్నాను, రామారావు గారి పార్టీ కాబట్టి ఇప్పుడు ఓటు ఏమని అడుగుతాను అక్కడ. ఓకే. నేను కొన్ని ఏరియాల్లో, ఓకే, అంతే తప్ప నేను మొత్తం అంతా తిరిగినట్టు. ఎందుకంటే ఈ నాకుండే పనులు నాకు ఉంటుంటే, కేవలం సెంట్రల్లో మాత్రం కొంచెం ఇంట్రెస్ట్గా ప్రతి గడప కూడా తిరిగి చెప్పుకునే అవకాశం నాకు అమ్మవారు ఇచ్చారు. ఓకే, నేను చెప్తానండి. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక మినిస్టర్ ఇచ్చినట్టయితే కేసీఆర్ గారికి ఇవాళ రాష్ట్రం విడిపోయింది. అట్లా ఎవరిని పెరగనేడు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తున్నాను. నేను ఎందుకంటే ఉన్నదేదో ఉన్నట్టు మాట్లాడే మనుషులు మేము కమ్యూనిస్టులు. ఓకే, కాబట్టి నేను చెబుతున్నాను. సరే, అంటే కోగంటి సత్యం కొత్తగా సర్వేలు చేస్తున్నారు, ఏ పార్టీ అధికారంలోకి వస్తున్నారు సర్వే చేస్తున్నారు, మీ సర్వే లెక్కలేండి సార్? ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతుందంటే? అంటే షర్మిలా గారు రాకముందు వరకు నేను సర్వే చేసిన దాని ప్రకారం 106 నుంచి 112 వస్తాయి అనేది నా సర్వే. ఎవరికి సార్? టీడీపీకి.
టీడీపీ జనసేన కూటమికి. కూటమికి ఓకే. ఇద్దరు కలిపి. ఇప్పుడు మరి షర్మిల గారు తిరిగితే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ తరఫున తిరుగుతుంది. అవును. వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీయే, కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అయింది. అవును. కాబట్టి దాంట్లో నుంచి కొన్ని ఓట్లు చీలిస్తే ఒక 6-7 సీట్లు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుందండి. ఓకే. 6-7 కన్నా ఎక్కువ పెరుగుతాయని నేను అనుకోవట్లా. అది కూడా సర్వే చేపిస్తున్నాను త్వరలోనే. మళ్ళీ మీకు ఆ సర్వే అంటే ఇంకో సర్వే నడుస్తుంది అప్పుడు నడుస్తుందండి. అంటే షర్మిల వచ్చిన తర్వాత. ఓకే. ఇటు వస్తారని అనుకోలేదు. ఓకే. అంతకుముందు ఏంటంటే నియోజకవర్గానికి 5,000 నుంచి 6,000 మంది సర్వే చేసాం. ఇప్పుడు ఏంటంటే 500-600 మంది 700 మంది ఒక్కో నియోజకవర్గంలో అట్లా చేపిస్తున్నాండి. 175 నియోజకవర్గాల్లో. అంటే విజయవాడ అంటే మనకి లగడపాటి సర్వే బాగా ఒకప్పుడు బాగా ఫేమస్. 2019లో ఆడే ప్రిడిక్షన్ తప్పైంది అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ విజయవాడ అంటే కోగంటి సర్వే అనే పేరు వచ్చే అవకాశం ఉందా? ఉందండి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా సుమన్ టీవీలో ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఓకే. 120 పైన వైఎస్ఆర్ పార్టీకి వస్తాయి. అట్లానే వచ్చినాయి కూడా. అట్లానే ఇప్పుడు కూడా డెఫినెట్లీగా రాజగోపాల్ గారికి 2019లో ఎట్లయినా సరే చంద్రబాబు నాయుడు రాడు అని చెప్పి తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారే కావాలని చెప్పించారు అనేది తప్పుడు సర్వే. అది తప్పుడు సర్వేనా? కాబట్టి ఓకే. సర్వే తప్పుడు కాదండి. ఓకే. రాజా గారికి తెలుసు ఓకే డెఫినెట్లీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తాయి, కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పించారు. ఓకే. సరే, ఆంధ్రప్రదేశ్లో షర్మిల రాకను మీరు ఏ విధంగా చూస్తారు? ఆమె వచ్చిన తర్వాత మీరు సర్వే కూడా చేయిస్తున్నారు కదా, ఎవరికి డ్యామేజ్ అంటే జనరల్గా వైసీపీకి డ్యామేజ్ జరుగుతుంటున్నారు, అది ఏ స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది? కొంచెం అండి, వేలల్లోనే తప్ప 10,000 5,000 ఓట్ల కన్నా 10,000 ఓట్లు కూడా వచ్చే నియోజకవర్గాలు లేవండి కాంగ్రెస్ పార్టీ. ఓకే. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అవును. అయినా కానీ పాత కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కొంచెం అసంతృప్తితో ఉన్న వాళ్ళు కానివ్వండి, కొంతమంది ఇటు వేసి ఓట్లు చీల్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం 6-7 సీట్లు 8 సీట్ల వరకు ఇంకా టీడీపీ పెరిగే అవకాశం ఉందండి. సార్, కాపులు చాలా క్రియాశీలకంగా రాబోయే ఎన్నికల్లో మారబోతున్నారు, వాళ్ళే రిజల్ట్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ కాబోతున్నారు అనేది చాలామంది అంగీకరించాల్సిన వాస్తవమే. ఇప్పుడు జనసేన టీడీపీతో కలిసింది కాబట్టి కాపు ఓట్లు మొత్తం ఆ కూటమి పడిపోతాయి అనుకుంటున్నారా? ఏం చెప్తారు మీరు? పడతాయి, డెఫినెట్లీ పడతాయి. కానీ ఇంకోటి కూడా ఉంది, మీరు ఇందాక అన్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఒక 1 year చంద్రబాబు నాయుడు గారు ముద్రగడ పద్మనాభం గారికో లేకపోతే లేదు చేస్తానని ధైర్యం చేస్తే మన పవన్ కళ్యాణ్ గారికో ఓ 1 year కనుక ఇస్తే 150 సీట్లు డెఫినెట్గా వస్తాయండి. ఓకే. 1 year ఇస్తే చాలా. పవన్ కళ్యాణ్ కానీ ముద్రగడ గారు? ఓకే. పవన్ కళ్యాణ్ గారి కన్నా ముద్రగడ గారు 83 నుంచి నాకు పరిచయం, ఆనెస్ట్. ఒకసారి మినిస్టర్గా రాజీనామా చేస్తే రామారావు గవర్నమెంట్లో కారు గన్మ్యాన్ వదిలేసేసి ట్రైన్ ఎక్కేసేసి వచ్చారు. అటువంటి మహానుభావుడు, అటువంటి నాయకుడు ఈ 294 మందిలో 2 రాష్ట్రాల్లో చూసుకుంటే అటువంటి నాయకుడే ఎవరు లేరని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అంటే జనసేనలోకి ముద్రగడ రాబోతున్నారు, పవన్ కళ్యాణ్ స్వయంగా ఇంటికి వెళ్ళబోతున్నారని చాలా టాక్ నడిచింది. ఆయన పవన్ కళ్యాణ్ రాకపోవడం పట్ల ముద్రగడ కూడా ఒక లేఖ రాశారు, మీరు వస్తారనుకున్నాను కానీ మీరు రాలేదు అని కొంత ఆయన ఆవేదన చెంది లేఖ రాశారు. ఆ పరిణామాన్ని ఎలా చూస్తారు? నేను చూశానండి ఆ లేఖ. ఆ లేఖ రాసడం కూడా ఆయన కరెక్ట్గానే రాశారు. ఎందుకంటే అంటే ఆయన కూడా కొంచెం ఆనెస్ట్ అవటం వల్ల కొంచెం గర్వం ఉంటుంది సహజంగా ఆయన. ఓకే. దాని మీద ఆ లేఖ రాశారు. ఆ లేఖ రాసినంత మాత్రాన ఆయన ఏదో ఇంకో పార్టీలోకి వెళ్తారని అనుకోవడం మాత్రం కళ. ఆయన అలా కామ్గానే ఉంటారు తప్ప ఆయన ఇంకో పార్టీలోకి వెళ్ళరు. వస్తే టీడీపీలోకి రావడం. టీడీపీ అంటే టీడీపీ కాదు, జనసేన. ఓకే. ఎందుకంటే టీడీపీ కూడా చాలా అరాచకాలు చేసింది ఆయన. చాలా ట్రైన్ తగలబెట్టినప్పుడు జనం తగలబెడితే వాళ్ళందరి మీద కేసులు పెట్టి వాళ్ళ ఇంటి మీద పడి అర్ధరాత్రి చాలా అరాచకం చేసింది టీడీపీ కూడా. అయినా సరే పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన వచ్చి కాపు కోసం ఆయన వచ్చి నిలబడాలి. కాపులో పెద్ద కాపు, ఆయన పెద్ద ఆయన కాపులకి పెద్ద మనిషి. ఇప్పుడు అలాంటి పెద్ద కాపు ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు. ఆల్రెడీ కొంతమంది దూతల్ని వైసీపీ పంపించింది ఆయన ఇంటికి. 12వ తారీఖు 13వ తారీఖు ముద్రగడ వైసీపీలో జాయిన్ కాబోతున్నారు అనేది ఈ రోజు చూస్తున్నటువంటి న్యూస్. నేనైతే నమ్మనండి, ఎట్టి పరిస్థితుల్లో నమ్మనండి. ఎందుకంటే ఆయన అన్నిసార్లు ఇన్ని మాటలు మార్చి మనిషి కాదు అతను. అంటే ముద్రగడ వైసీపీకి వస్తే కాపు ఓటు టర్న్ అయిద్దా వైసీపీకి? అంటే అప్పుడు పరిస్థితిని బట్టి ఉంటుందండి. ఎందుకంటే అది ఆయన మనస్తత్వం ఆ టైప్ కాదు. కానీ
మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పక తప్పట్లేదు. కొంత తేడా ఉంటుంది. ఓకే. కానీ టీడీపీకి ఆ 96 కన్నా తగ్గే పరిస్థితి మాత్రం లేదు. ఓకే. అదండి. ఓకే. అప్పటికి కూడా కామ్గా ఉన్నారు కదండి. నేను సర్వే చేసినప్పుడు కూడా ఆయన అంత ముందుకు రాలేదు కదా, ఇందులో కానీ అందులో అవును. అందుకని 96కి మాత్రం తగ్గకుండా టీడీపీ మాత్రం వస్తుంది. కానీ ముద్రగడ పద్మనాభం గారు మాత్రం ఆయన నాకు దేవుడి కింద లెక్కే. ఎందుకంటే అటువంటి లీడర్ లేడు. మా కమ్యూనిస్టులలో ఉండాల్సిన లీడరు టీడీపీలో ఉన్నారు. అయినా సంతోషం. ఎందులో ఉన్నా సరే ఆ మంచి మనస్తత్వంతో పేదవాళ్ళకి సాయం చేసే సహాయకారిగా ఆయన మంచి పేరుంది, మంచి లీడర్గా పేరుంది. కాబట్టి ఆయన మాత్రం నేను అట్లా వెళ్తారని చెప్పి అనుకోను. ఒకవేళ మీకు అవకాశం వస్తే మీరు వెళ్ళి ముద్రగడతో మాట్లాడతారా? జనసేనలో వైపు ఉండండి, వైసీపీ వైపు వద్దని ఏమైనా చెప్తారా? డెఫినెట్లీ అండి. ఓకే. నేను వెళ్ళొస్తే అవసరమైంది నాకు. ఇది మాత్రం మీరు చెప్పిన మాట కరెక్టే అని చెప్పేసి కనుక నాకు కనుక ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని కరెక్టే అనేది వస్తే ఓకే డెఫినెట్లీ వెళ్ళి నేను ఆయనతో మాట్లాడతానండి. ఎందుకంటే ఆయన శిష్యుడు నేను. ఓకే. ఆయన నా గురువు గారు. ఓకే. అందుకని 24 సీట్లకే పరిమితం అయిపోయారు. కాపుల్ని తీసుకెళ్లి చంద్రబాబు కమ్మ సామాజిక వర్గాన్ని తాకట్టు పెట్టేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అంటూ సీట్లు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ మీద వస్తున్న అభియోగాలు, ఆరోపణలు, విమర్శలు ఇవి. మీరేం చెప్తారు? 24 సీట్లు తీసుకోవడం కరెక్టా? నిజంగానే పవన్ కళ్యాణ్ కాపుల్ని మొత్తం తీసుకెళ్లి చంద్రబాబుకి తాకట్టు పెట్టేస్తున్నారు? తాకట్టు పెట్టలేదు కాదండి. లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారే గెలవలా. ఎందుకు గెలవలేదు? ఓట్లు చీలిపోయినాయి కాబట్టి టీడీపీ ఓటింగ్ పవన్ కళ్యాణ్ గారు ఓటింగ్ చీలిపోయింది కాబట్టి కనీసం ఆయన కూడా గెలవలేదు. కనీసం 26 సీట్ల 24 సీట్లన్నా తీసుకుంటే దాంట్లో 22, 23 సీట్లు 20 సీట్లు తగ్గకుండా గెలిస్తే మనం ముందు నిలబడతాం. 2019కి 2029కి పునాది వేసుకోవడం కోసం కూడా ప్లాన్ చేసి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే తాకట్లో భారతదేశం అని చెప్పి కరిమల నాగిరెడ్డి గారు రాసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ బుక్కు చదవాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పేసి ఒక సందర్భంలో ఆయన పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అందుకని 2019కి పునాది వేసుకొని ఉండొచ్చు కదా. అందుకని అంటే 24 వెనకాల పవన్ భారీ వ్యూహం ఉంది అనుకోవాలా? అనుకోవచ్చు అండి. ఓకే. ఇంకోవచ్చు నెక్స్ట్ చూద్దాం. ఏజ్ ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారు అంటే 75, 76 అంటే ఊరు బొమ్మంటుంది, కాడు రమ్మంటుంది అని 70 ఏళ్ళ పైన వాళ్ళందరికీ కూడా అంతే అనుకోండి. బాబు గారు కదా నేను ఎవరైనా సరే ఊరు బొమ్మంటుంది, కాడు రమ్మంటుంది అన్నట్టే ఉంటుంది 70 పైన అంటే. ఆ విధంగా ఇది పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి కూడా ఉండొచ్చు. కానీ కాపులు మాత్రం దాన్ని అపార్థం చేసుకోవద్దు. ఆయన పవన్ కళ్యాణ్ గారిని తక్కువ అంచనా వేయద్దు. ఆయన ఇట్లా అస్సలు పోగొట్టుకునే కన్నా మనం కనీసం 20 సీట్లన్నా వచ్చి ఎంటర్ అయితే పేదవాళ్ళకి సహాయ సహకారాలు అందించవచ్చు. కాపు అనే కాదు, అన్ని కులాల్లో కూడా ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. అది దానివల్ల డెఫినెట్లీ ఆయన గెలుస్తారు. సార్, వంగవీటి రాధా, వంగవీటి కుటుంబం బెజవాడలో తెలిసిందే రాజకీయాలకు సంబంధించి. ఆయన ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? అంటే సీటు గురించా, లేకపోతే రాజకీయంగా ఆయనకి పైకి వెళ్ళడానికి ఇష్టం లేదా? ఎందుకు ఆయన అభిమానులు కానీ చాలామంది కలత చెందే అంశం ఇదే. ఎందుకు వంగవీటి రాధా సైలెంట్గా ఉంటున్నారంట? చాలా అండి, అసలు అందరు ఎవరు తెలియని విషయం అదే. ఎందుకంటే నేను లాస్ట్ టైం ఎలక్షన్స్లో కూడా మన బందరు పోటీ చేయను వెళ్ళి నాన్నగారి పేరు ఢిల్లీ లెవెల్లో వంగవీటి అంటే దాని చరిత్ర మీద వచ్చేస్తుంది అని చెప్పేసి అంటే నాతో ఏదేదో చెప్పాడు బాబు రాధాబాబు. చెప్పి వెళ్ళకుండా ఈ ఏబి వెంకటేశ్వర మాటలని టీడీపీలోకి వెళ్ళి రాజకీయంగా పతనం అయిపోయాడు పాప. రాంగ్ స్టెప్ అంటారా టీడీపీలోకి వెళ్ళడం? చాలా రాంగ్ స్టెప్. ఎందుకంటే తండ్రిని చంపేసిన పార్టీలోకి వెళ్ళటం అంటే అసలు ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కూడా ఎవరు ఉండరేమో నేను అనిపిస్తుంది నాకైతే. అది చాలా బాధేస్తుంది రాధాబాబు అట్లా టీడీపీలోకి వెళ్ళారంటే. దాన్ని చాణక్యుడు చంద్రబాబు నాయుడు ఏదైనా చేయగలరు. రాధా రేపు ఎలక్షన్లో ఏదన్నా నిలబడితే ఏంటి పరిస్థితి, ఎలా ఉంటుంది? వైసీపీలోకి వెళ్తారు వైసీపీ నుంచి ఎంపీగా, బందర్ ఎంపీగా అంటున్నారు, లేకపోతే సెంట్రల్ నుంచే పోటీ చేయొచ్చు అంటున్నారు. చాలా ప్రచారం నడుస్తుంది. దేంట్లోకి వెళ్ళండి, ఆయనకి ఒక అభయం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఎమ్మెల్సీ ఇచ్చి హోమ్ మినిస్టర్ ఇస్తానని చెప్పేసి ఒక అభయం ఇచ్చారంట. అది నమ్మదగ్గ మాటేనా? ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందిలో 500 మంది చెప్పమని అంటే ఎప్పుడు ఇచ్చారు? 2019 ముందు ఇచ్చిన హామీనా, లేకపోతే ఇప్పుడు రీసెంట్గా ఇచ్చిన హామీనా? రీసెంట్గా వచ్చి ఇచ్చిన హామీ. ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్సీ ఇచ్చి హోంమంత్రి కోసం తెలుగుదేశం పార్టీలో అచ్చెన్నాయుడు పోటీ పడుతున్నారు, చాలా మంది పోటీ పడుతున్నారు. అంటే
అంటే ఎంతమంది పోటీ పడ్డా చంద్రబాబు నాయుడు గారి చేతిలో పని కదండి అది. ఓకే. అయినా సరే నేను అంటే రాధాని ఒకవేళ ప్రభుత్వం మారితే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తే హోంమంత్రిగా రాధాని చూడొచ్చా? నేను నమ్మను. నమ్మరు. నేను రాధాబాబు నమ్ముతున్నాడు. ఆ బాబు నమ్మబట్టి కదా అలా ఉండిపోయాడు. లేకపోతే మొన్న వైసీపీ వాళ్ళు సీట్ ఇస్తున్నారు ఓకే. మా ఉమా మీద పోటీ చేయడానికి ఓకే. సెంట్రల్ లో. టీడీపీలో చాలా ప్రయత్నించాడు. ఓకే. నిన్న మొన్నటి వరకు కూడా ఇంకా ప్రయత్నంలోనే ఉన్నాడు ఆయన టీడీపీకి. కానీ అట్లా కాదు, నీకు ఎమ్మెల్సీ ఇచ్చి నీకు హోమ్ ఇస్తాను నీకు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారని రాధాబాబు గారి తాలూకా కుర్రాళ్ళు కొంతమంది నాతో చెప్పారు. ఓకే సార్, ఫైనల్గా ఏం చెప్తారు మీరు? ఇప్పుడు బోండా గెలుపు కోసం ట్రై చేస్తా అని చెప్తున్నారు. ఎలా ఉండబోతుంది, ఏం చేయబోతుంది? ఎలక్షన్ చాలా తక్కువ టైం ఉంది, 45 రోజులు. లాస్ట్ టైం కన్నా కూడా ఇంకా మెజార్టీ వస్తుంది అతనికి. 14 కంటే 28,000 మెజార్టీతో గెలిచాడు లాస్ట్ టైం. ఇంకా ఎక్కువ మెజార్టీ వస్తుందని చెప్పేసి తెలియజేస్తాను. ఓకే. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు కనుక కొంచెం పనిచేస్తే అనుకోండి 25,000 తగ్గకుండా మెజార్టీతో ఉమాను గెలిపిస్తానని చెప్పేసి నేను మాటిస్తున్నాను. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. మొత్తంగా చాలా చాలా కీలక అంశాలు చెప్పారు. బోండా ఉమా గెలుపు కోసం ఖచ్చితంగా కృషి చేస్తారు. 2016 ఒక ఇన్సిడెంట్ కారణంగా బోండా ఉమాని ఓడించాను, 2019 అనుకున్నాను, ఓడించాను. ఇప్పుడు అన్నీ కూడా సమస్యపోయాయి. ఇప్పుడు 3 సంవత్సరాలుగా కలిసే ఉన్నాం కాబట్టి బోండా ఉమాని ఖచ్చితంగా 2014 కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తామని చెప్తున్నారు. కాపులు ఖచ్చితంగా జనసేన టీడీపీ కూటమి వైపు ఉన్నారు. ముద్రగడ లాంటి నేతని పవన్ కళ్యాణ్ 1 సంవత్సరం ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే కనుక భారీ స్థాయిలో టీడీపీ జనసేన కూటమికి సీట్లు వస్తాయని చెప్తున్నారు. వంగబెట్టి రాధా రాజకీయ భవిష్యత్తు ఆయనే చెడగొట్టుకున్నారు. ఆయన తండ్రిని చంపిన పార్టీలోకి వెళ్ళడమే ఆయన చేసిన తప్పని కోగంటి సత్యం అని చెప్తున్నారు. అయితే టీడీపీ హోంమంత్రి చేస్తానని హామీ ఇచ్చిందని అక్కడ వంగవీటి రాధా అనుచరులు చెప్పుకున్నారు. కానీ అది జరిగే పని కాదని కోగంటి సత్యం చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కాపులు ఖచ్చితంగా ఈసారి క్రియాశీలక పాత్ర పోషించబోతున్నారు. జనసేన టీడీపీ కూటమి వైపు కాపులు ఉండబోతున్నారంటూ కోగంటి సత్యం చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.